రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? సన్నయ్య అంటూ ఉన్నప్పుడు నొక్కకుండా ఎలా ఉంటావమ్మా? నువ్వు కాస్త నోరు మూస్తావా? మేఘనాక ఎంతసేపు అయింది వచ్చి? పల్లవి మా ఆయన. నమస్తే అండి. నమస్తే. పల్లవి నీకు బాగా పరిచయం ఉన్నట్టుంది. బాగా అంటే మన కిరణ్ ఆల్బమ్ ప్రొడ్యూస్ చేశారు కదా, అలా ముఖ పరిచయం అన్నమాట. ఒక పరిచయమేనా? మరి శానా పరిచయం ఉన్నట్టు మేఘనక్క అంటిదేటి? నాకు వెనక ముందు ఎవ్వరూ లేరండి. ఎందుకో మేఘన అక్కని చూస్తే మా అక్కలా అనిపిస్తుంది. ఒక రకంగా తను నాకు దేవుడిచ్చిన అక్క. అవునా? ఆవిడికి దేవుడిచ్చిన అక్క అయితే నువ్వు ఆవిడికి దయ్యం ఇచ్చిన సెల్లులువా? పల్లవి, మా అత్త అలా మాట్లాడినందుకు నువ్వేం ఫీల్ అవ్వకో. మా అత్తకి కొంచెం చనువు ఎక్కువ. పర్లేదులే అక్క, నేనేం ఫీల్ అవ్వను. నాకు కొంచెం ఫీలింగ్స్ తక్కువ. సోత్తనే తెలుస్తుందిలే. అత్త, నువ్వు వెళ్ళి అరటి పళ్ళు పట్టుకునిరా. వెళ్ళు వెళ్ళు. అలాగే అమ్మా. సంజయ్, నువ్వు వెళ్ళి పూజకి టికెట్ తీసుకునిరా. ఇప్పుడు? అవును సంజయ్, లేట్ అవుతుంది. వెళ్ళు, ముందు వెళ్ళు వెళ్ళు. ఇదేంటక్క, ఆయనేమో తక్కువ మాట్లాడతాడు, ఈవిడేమో ఎక్కువ మాట్లాడుతుంది. వీళ్ళిద్దరిని ఎలా భరిస్తున్నావు? తప్పదుగా, ఏం చేస్తాం. ఒకరు అతివృష్టి, ఇంకొకరు అనావృష్టి. అచ్చరే గాని కిరణ్కి ఫోన్ చేసావా? చేశానక్క. ముందు తను లిఫ్ట్ చేయలేదు. 1కి 2 సార్లు ఫోన్ చేసేసరికి లిఫ్ట్ చేశాడు. గుడికి వస్తానన్నాడా? అయినా నువ్వు పిలిస్తే రానని ఎందుకంటాళ్లే. రాలేని పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పాడక్క. కానీ మీరు రావాలి, మిమ్మల్ని తీసుకుని గుడికొస్తానని మొక్కుకున్నాను అని చెప్పాను. వస్తాడనే అనిపించింది. రాక చేస్తాడా? మేఘనా, ఏంటి అప్పుడే టికెట్ తెచ్చావా? లేదు, పూజ టికెట్ అన్నావు కదా. అష్టోత్తరమా సహస్రనామార్చన? నీకేది ఇష్టమైతే ఆ పూజకి టికెట్ తీసుకురా. సరే. కిరణ్ బయలుదేరాడో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. మేఘనా, అత్త, కొబ్బరికాయలు అరటిపళ్ళు తీసుకోకుండా వచ్చావేంటి? ఎన్ని కొబ్బరికాయలు ఎన్ని అరటిపళ్ళు చెప్పలేదు కదా. ఒక 2 కొబ్బరికాయలు, 1 డజన్ అరటిపళ్ళు తీసుకొని రా. వెళ్ళు. అన్నెందుకే? పూజ అయ్యాక మనం తినడానికి. వెళ్ళు, తీసుకురా. సరేనే. త్వరగా చేయి పల్లవి. పల్లవి, ఫోన్ చేయమంటే దిక్కులు చూస్తావేంటి? కిరణ్ వచ్చాడక్క. చెప్పాను కదా, చచ్చినట్టు వస్తాడని. నేను సైడ్ అవుతాను, నువ్వు స్వాగతం చెప్పు. అలాగే అక్క. ఏంటి, రావడానికి కుదరదు అని చెప్పి వచ్చేశారు? నాకు తెలుసండి మీరు వస్తారని. నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసమైనా మీరు వస్తారని. నేను రాకపోతే గుడికి రానని చెప్పావు, మరెందుకు వచ్చావు? చెప్పాను కదండి, మీరొస్తారని నాకు నమ్మకం.
నా నమ్మకాన్ని నిజం చేస్తూ ఆ దేవుడే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. ఆ దేవుడు కాదు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఆ దేవత, ఆ దేవత, ఆ దేవత. శంకర జయతు హర ఓం జయతు జయతు శంకర జయతు